నువ్వు ఆగరా భాస్కరు. ఒరే డ్రైవరు, మా ఊళ్ళో ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారా. నీకు కావాలంటే ఎవరినొకరిని పట్టిస్తాలేరా, సీటు నొక్కేరా. రాయ్, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడేవో పళ్ళు రాలగొడతానేమనుకుంటున్నావో. ఏంట్రో నోరు జారుతున్నావు? ఊరుకున్నా కదా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నీకు అక్కో సెల్లో ఉంటుందిగా. రాయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఉన్న మాట అన్నాను రా. ఏ నువ్వు సిట్టెరకాల తుప్పల్లో తిరగలేంది? నీ అక్కతోనో చెల్లితోనో నే తుప్పల్లో తిరగలేనా? నిన్ను ఇంత మాట అన్నావురా? వాస్తనా బావా రే కోడి ఇదంతా నీ వల్లే. జరుగు. మాటన్నావురా? నన్నే కొడతావా? నువ్వు ఆగు చిట్టి, చంపేస్తాను నా కొడుకుని. చంపేస్తాను రా. తాగిన మొత్తం దిగిపోయింది. లేరా ఆడు కొడుతుంటే చూస్తా ఉంటా వేటి బావా, సాగరే పెట్టేక. ఒరే, మనం ఏమైనా కొత్త కత్తలు తిన్నామంటరా పౌరుషం పోవడానికి? మనల్ని కొట్టిన 120 మందిలో ఈడొకడు. కాకపోతే ఒరే, అబ్బా ఆ బాసరాడికి డ్రైవర్ గడి గొడవ పెట్టని చూసావా? దానికి మాత్రం నేను ఫుల్ హ్యాపీస్రా. ఇంకోసారిగా నా సిట్ వెనకాల డ్రైవర్ గడి తిరిగాడు అనుకో, మనం కాదురా ఒరే, ఆ బాసరగాడే రేవెట్టేస్తాడు. ఎలా ఉంది మన ఐడియా? తాగినప్పుడు తెలీదా? ఇంకా అర్థం కాలేదా? నీ కొడుకు ఆ పుర్రాజు గారితో కలిసి పీకలాగా తాగొచ్చాడు. గొడవెట్టుకుంటున్నాడు. ఎవరితోటమ్మా? ఇంకెవరు? ఆ డ్రైవర్. ఆ డ్రైవర్తో గొడవ ఎందుకు ఎట్టుకున్నాడా? మందు వాసన అంటేనే గిట్టనోడు పీకల్లాగా తాగితే ఏడ్సేస్తాడు, ఇల్లు పీకి పందిరేస్తాడు. ఈడు అదే చేశాడు. ఇంకో పాల డ్రైవర్ గారితో తిరిగావు, ప్రాణాలు తీసేస్తాడా? మంచి మాట అన్నావే. అయినా చిట్టి మాట్లాడుతుంది, కలిసి తిరుగుతోంది, కాబోయే మొగుడుతోనేగా. తప్పేట్రా? ఆ అబ్బాయి జోలికి వెళ్ళొద్దని నేనే చెప్పానుగా. అయినా ఎందుకెళ్ళావు? ఆనేనని ఏం లాభం లేదు నాన్న. దీనంతటికి కారణం ఆ పుల్రాజుగాడు. కాదు, దీని అంతటికి కారణం
ఆ డ్రైవర్ గాడు ఆడి వల్లే నన్ను కొడింది. నేను కొట్టలేదమ్మా. ఆ డ్రైవరు అన్నయ్య సొక్క కొట్టుకుంటేను కొట్టుకుంటారేమోనని పక్కకు నెట్టాను. ఈడేమో పడిపోయాడు. దాంతో నేను కొట్టానని తెగ బాధపడిపోతున్నాడు. బావగారి సొక్కా పట్టుకున్నావని నువ్వు అడిగినంత మాత్రానా వీడికిప్పుడు ఏటర్థం అవుద్దే? మందు మత్తులో ఉన్నాడు కదా. అయినా ఇంటికి కాబోయే అల్లుడితో గొడవేట్రా నీకు? ఆడంటే ఇష్టం లేదు. నర్మయ్, నీకిష్టమేంట్రా? మా అందరికి ఇష్టమైతే ఇంకో పాలి తాగొచ్చినావంటే కాలెర కొడతాను. ఏటనుకుంటున్నావేటో? అసలు దీని అంతటి కారణం అన్నీ కాదు నాన్న, ఆ పుల్రాజుగాడు. వాడే అన్నీని కావాలని సడగొడుతున్నాడు. అన్నీకి మనకి మధ్య దూరం పెంచుతున్నాడు. వాణ్ణి వదల్లో. ఇప్పుడే తోడపెడ తేల్చుతాను. అమ్మ సిక్కి మందు వాసన అంటేనే వాంతి చేసుకునే అన్నయ్య ఇలా తాగుబోతులాగా ఇంట్లోకి అడుగు పెట్టడానికి కారణం ఎవరు? ఆ పుల్రాజు గాడు. అన్ని అంటే ఎంతో ప్రేమగా చూసుకునే నేను ఈడి మీదకి సేలేపేదాకా వచ్చిందంటే కారణం ఎవరు? ఆ పుల్రాజు గాడు. ఇప్పుడు తాగించాడు, రేపొద్దున ఇంకేదైనా నీతితో కోపాన్ని చేయిస్తాడు. అలా జరగకుండా ఉండాలంటే ఆడంతా చూడాలి. వద్దమ్మా, అంత పని మాత్రం చేయకు. మనిషిని చంపేయడం అంటే మాటలు అనుకున్నావా అమ్మా? వాడిని చంపి నువ్వు జైలుకి వెళ్తే మేమంతా ఏటైపోవాలే? ముందా కత్తిపడి నా మాటిని పడేయమ్మా. నా మాటిని పడేయవే. నీకు ముందు ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయి మాకు. ముందాన్ని లోపలికి తీసుకెళ్ళి కాస్త కూడెట్టు. రాను చాలే రాను రాను రాను. అయ్యో బాబోయ్, దాని బాలకం సొత్తంటే నిన్ను నిజంగానే చంపేట్టుంది బావా. కాపీలు టీలు తప్ప మందులు తిరిగిన బాసరేడుతో మొదటిసారి మందు ఆగిచ్చాం కదరా, ఆ మాత్రం కోపం ఉంటుందిలే. కానీ ఊరే కోపాల సిట్టి ఇంకా అందంగా ఉందిరా. కాల్చిన కొరమేన్ని కరకరా కొరికి తిన్నట్టు ఏదో రోజుని కొరికి తినకపోతే నా పేరు పుల్రాజా కదా. నువ్వు ఊరుకో బావా. సిట్టంటే ఆషమాషి అనుకున్నవేటి? మన చెయ్యెత్తేనే చెంప మీద మచ్చడిపోయింది. ఇక దాని బతుకు మార్చాలనుకున్నావనుకో, ఇప్పుడు కొవ్వొత్తితో కాదు కత్తితో సమాధానం చెప్తాది నీకు. నోర్మేహే, ఈ పుల్రాజంటే ఏటనుకున్నావురా? మందు వాసన పడిన బాసరగాడితో మందు కొట్టించాను, తర్వాత ఆడితోనే దొంగతనం కూడా చేయిస్తాను. అవసరమైతే అసాంఘిక కార్యక్రమాలన్నీ చేయిస్తాను. శివరాకరికి అన్ని బొక్కలు కూడా వేయిస్తాను. దాంతో ఇప్పుడు కత్తించుకొని నిన్ను చంపేస్తాను అన్న సిట్టమ్మే నా ముందు చేతులు కొట్టుకుని మాను నొక్కి అని మోకాల మంది కూర్చొని ఏడవాల. నా పక్కలో పడుకుంటే గాని
మీ అన్న విడిచిపెట్టని అని నేను కండిషన్ ఎట్టాల. నా బొక్క మీద మచ్చెట్టిన సిట్టమే నా బొక్క మీద ముద్దెట్టాల. నా పక్కలో దాని బతుకు సితికి పోవాలా. ఆ రోజు తొందరలో ఉందా? నీ మాటింటుంటే నిజమే అనిపిస్తుంది బావా. కాకపోతే చిట్టెమ్మతో కాస్తంత జాగ్రత్తగా ఉండు. దానికి మండిందనుకో ఏడేడి పాకం నీ నెత్తి మీద పోతుంది. పిరికి సన్నాసి ఎలా పదా. అబ్బో తిను. నాకొద్దే, నువ్వు నన్ను కొట్టావు. నువ్వు ఇప్పుడు అన్నం తిరిగిపోతే మళ్ళీ కొడతాను. తిను. సిట్టి ఆవేశం చూస్తుంటే వాళ్ళ బాబాయ్ గుర్తొస్తున్నట్లేదు. బాబాయా? మాకు బాబాయ్ కూడా ఉన్నాడేటి? ఒకప్పుడు ఉండేటోడమ్మా, ఇప్పుడు లేడు. ఎక్కడికెళ్ళాడు? అది ఉద్యోగం మీద దుబాయ్ వెళ్ళిపోనాడు. ఓహో. మరి చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా రాలేదు? నీ చిన్నప్పుడు వెళ్ళిపోనాడమ్మా. అవునా? మరి దుబాయ్కి వెళ్తే ఒక పాలు కూడా ఫోన్ చేయలేదే? అంటే అమ్మా, ఆడికి మనకి ఓ విషయంలో గొడవ అయినది, అందుకే ఫోన్ చేయలేదు. నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టి పద. ఇందానియా. మీది మా క్యాస్ట్ కాదంట కదా? రవిచంద్ర నీ కొడుకు కాదంటగా? మీరనుకున్నట్టు ఇతగాడేమి ఆ కాంతమ్మ గారి సొంత కొడుకు కాదు, పెంపుడు కొడుకు. అమ్మగారు జ్యూస్. నా కొడుకు చేసిన పనికి రక్తం మరిగిపోతుంటే ఈ జ్యూస్తో కూల్చేద్దాం అనుకుంటున్నావా? పోవే ఇక్కడి నుంచి. ఏంట్రా, గ్లాస్ పగిలిపోయిందేంటా అని చూస్తున్నావా? పగిలింది గ్లాస్ కాదు, నా మనసు. నువ్వు చేసిన పనికి
ఈ గ్లాస్ లాగే ముక్కలు ముక్కలైపోయిందిరా. ఎందుకురా? ఎందుకు ఈ అమ్మకి నమ్మక ద్రోహం చేశావు? ఎందుకురా నీ మీద పిచ్చి ప్రేమని పెంచుకున్నా ఈ తల్లి గుండెల మీద తన్నావు? అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను అర్థం కావడం కాదు, నువ్వే నాకు అర్థం కావడం లేదు. చెప్పు, ఆ చిట్టికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ లో క్లాస్ దాన్ని నువ్వు ప్రేమించావా? దాన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యావా? అందుకే ఈ అమ్మ నమ్మకంతో ఆడుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను చిట్టమ్మని ప్రేమించడం ఏంటి? ఎస్, నువ్వు చిట్టమ్మని ప్రేమిస్తున్నావు. జ్యోతిషుడు చెప్పినట్టుగా నువ్వు దాన్నే లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నావు. అందుకే ఈ అమ్మని పిచ్చిదాన్ని చేసి ఆట ఆడుకుంటున్నావు. ఇప్పుడే చెప్తున్నాను రవిచంద్ర, జ్యోతిషుడు చెప్పడం కాదు, ఆ నవగ్రహాలే దిగొచ్చి చెప్పినా సరే నేననుకున్న అమ్మాయే ఈ ఇంటి కోడలవుతుంది తప్ప నీ మనసులో ఉన్న అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటి కోడలవ్వదు. కాదని దాన్ని ఈ ఇంటి కోడలిగా తెచ్చావనుకో, గడపలోనే ముక్కలు ముక్కలుగా నరికి దాని శవాన్ని పెరట్లో పాతేస్తాను. అమ్మా! ఎస్, ఈ కాంతం అంటే పిచ్చిదానిలా కనపడుతుందా? కాకినాడ కాంతం ఇక్కడ. అనుకున్నది నెరవేర్చుకోవడం కోసం మారణ హోమం సృష్టించడానికైనా నేను రెడీ. అంటే చిట్టమ్మని చంపేస్తావా? 100%. నా కొడుకు భవిష్యత్తుకి ఆ చిట్టమ్మే అడ్డు అని తెలిసిన మరుక్షణం అడ్డంగా నరికించేస్తాను, మట్టిలో కలిపేస్తా. నీ పెళ్లి పల్లకి ముందు దాని చావు పల్లకి ఎదురొచ్చేలా చేస్తా. చెయ్యకపోతే నా పేరు కాంతమ్మే కాదు. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా చెప్తాను, వినమ్మా. చిట్టమ్మంటే నాకు ప్రాణం. నేను పెళ్ళంటూ చేసుకుంటే తనని చేసుకుంటాను. ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలంటే చిట్టమ్మే అడుగు పెట్టాలి. కాదు కూడదు అని మరో అమ్మాయి వస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావురా? నువ్వు నా తల్లివన్న విషయం మర్చిపోతానమ్మా. ఈ ఇంటితో నాకున్న సంబంధం తెగదెంపులు చేసుకుంటాను. ఇప్పుడే, ఈ క్షణమే కట్టుబట్టలతో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతానమ్మా. రవి! రవి, ఏంట్రా మాటలు? క్షమించండి నాన్న. అమ్మకున్న అత్యాశతో దురాశతో సంతలో పశువుల అమ్మేయాలనుకుంటుంది. అది కాదురా. అందుకే ఎవరో విడాకులు తీసుకున్న ఒక అమ్మాయిని నా కంట కట్టాలని చూస్తుంది. మీ దృష్టిలో ఈవిడ భార్యేమో గాని నా దృష్టిలో తల్లి మాత్రం కాదు. గుడ్ బై. రవి! 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 అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా అరుస్తున్నావు? అబ్బే ఏం లేదు నాన్న, ఇన్నాళ్ళుగా నువ్వు ఊహల్లో మాట్లాడేవాడివి కదా. ఇప్పుడు ఆ డ్యూటీ ఆవిడ తీసుకొని ఆవిడ ఊహల్లో మాట్లాడింది, అంతే. మీరు కాస్త తగ్గుతారా? అంటే మీరు అలా అరిచేసరికి రవిచంద్ర భయపడ్డాడండి, అందుకే క్లారిటీ ఇస్తున్నానండి. మీరిప్పుడు అరిచింది ఊహల్లోనే కదండి? ఇప్పుడు అన్ని అవసరమా? సర్లేండి, మీకు అవసరం లేదంటే నాకు అవసరం లేదు. నాన్న రవి, చిట్టమ్మ ఫామ్ హౌస్కి ఎందుకు వచ్చింది? అడుగుతుంది కదా అల్లుడు, మాట్లాడబెట్టి. ఆ మిఠాయి కొట్టి చిట్టమ్మ మన ఫామ్ హౌస్ కి ఎందుకు వచ్చింది? ఏదో స్వీట్ ఆర్డర్ ఉంటే ఇవ్వడానికి వచ్చిందంట మావయ్య. అబద్ధం. నీ పెళ్లి చెడగొట్టడానికి నువ్వే తనని పంపించావు కదూ. ఆ చిట్టమ్మకు నీకు మధ్య సంబంధం ఉంది కదూ. అందుకే ఆ చిట్టమ్మొచ్చి నువ్వు ఇంటి డ్రైవర్ అని, అమ్మకి పెంపుడు కొడుకువని అబద్ధాలు చెప్పింది కదూ. మీరిద్దరూ కలిసి ఈ నాటకం ఆడారు కదా.
ఏయ్ నువ్వు నోర్మయ్. ఆ లో క్లాస్ దాన్ని నా కొడుకు ఎందుకు ప్రేమిస్తాడే? నువ్వు లేనిపోని ఊహించుకుని పిచ్చివాగుడు వాగకు. ఏటక్క అన్నీ తెలుసు కూడా అలా మాట్లాడుతున్నావేంటి? ఆ సిట్టింపు రావటం నిజం కాదా? నా అల్లుడిని ఈ ఇంటి డ్రైవర్ అని చెప్పటం నిజం కాదా? నవమాసాలు మోసి నువ్వు కంటే నీ పెంపుడు కొడుకని చెప్పటం నిజం కాదా? అందుకే కదా ఈ సంబంధం నాశనం అయిపోయింది. ఇంకా మాట్లాడొద్దంటావేంటక్క? మావయ్య, ఆ చిట్టమ్మ ఎందుకు వచ్చిందో నిజంగా నాకు తెలియదు. నన్నెందుకు డ్రైవర్ అంటుందో నిజంగా నాకు తెలీదు. పెంపుడు కొడుకని ఎందుకు చెప్పిందో కూడా నాకు తెలియదు. ఆ విషయం అడుగుదామనుకునే లోపే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది మావయ్య.